మన ఊర్లల్లా వాడకట్టులల్లా మనిషికి సాటి మనిషి మీద కోపం ఉంటది, కుళ్ళుబోతుతనం ఉంటది, కండ్ల మంటతనం కూడా ఉంటది. వాటిని మోకా చూసుకొని ఎట్లనో గట్ల తీర్చుకుందాము అని అనుకుంటాం. ఇక ఆ కోపం పోయేదాకా కుత 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 ఉడుకుతుంటారు కదా. కానీ అదే కోపం, కండ్ల మంటతనం, కుట్రేషం పెద్ద పదవిలో కూసున్నోళ్ళకు ఉండొచ్చునా నోళ్ళ చెప్పుండ్రి. సీఎం కుర్చీలో కూసున్నోళ్ళకైతే అసలే ఉండొద్దు, అంతేనా కాదా? కానీ మన సర్కారోళ్ళు డెవలప్మెంట్ కంటే కూడా పగ పగ కోపం కోపం అన్నట్టే ఏ తన్లట. జనం చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నా. అసలు ముచ్చటేందో చూసొద్దాం, పురాగా నడువుర్రి. కాదబ్బా, ఫార్ములా రేసింగ్ కేసు అసలు కేసే కాదని, అందులో ఏమీ లేదని చాలా మందికి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ కేసు ఇప్పుడు హైకోర్టులు ఉన్నది. అయినా గాని మన రేవంత్ సారుకు సలసల సలసల మరుగుతుంది కావచ్చు. ఏమనుకున్నా మంచిదే. అయ్యో, కేటీఆర్ ఇండ్ల కూడా దొరకకపాయే, ఎట్లనన్నా చేసి ఇరికియాలే, దినాము ఇటు అటు తిప్పుకుంటా గోస ఉచ్చుకోవాలి అని అనుకున్నాడు కావచ్చు. ఇక ఏసీబీ ఎంక్వైరీ అని షాల్ చేసిర్రు. ఏసీబీ వాళ్ళు రామన్నను పిలిపించుకున్నారు కూడా. సరే, పిలిచింది ఏసీబీ వాళ్ళు కదా అని మన రామన్న కూడా కానూన్కు ఇజ్జతిచ్చి లాయర్లతోని కలిసి విచారణ కోసం పోయిండు. ఖతమిగా పోలీసోళ్ళు రామన్నను గేటు కాడనే ఆపి లాయర్లద్దు ఒక్కన్వే పోవాలే అని లేని కీసులాట షాల్ చేసిర్రు. అరే, విచారణ లాయర్ల ముందే నడవాలి సామి అంటే వాళ్ళు నుళ్ళలేదు, ఎందుకొద్దు అంటే వాళ్ళు చెప్పులేదు. అందుకే రామన్న పోలీసోళ్ళ ముందే నిరసన చెప్పిండు. లాయర్లకు పర్మిషన్ ఇయ్యకుంటే నేను కూడా లోపలికి రానే రాను, పో, ఏం చెప్పదలుచుకున్నానో కాగితంలో రాసిస్తా, రూలు ప్రకారం ఎప్పుడు రమ్మంటే అప్పుడు అత్తా అని రోడ్డు మీదనే రాసి పోలీసోళ్ళకి ఇచ్చిండు. నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, తప్పుడు కేసు, కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని చెప్పి నేను ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను. ఎఫ్ఐఆర్ను తీసేయాలని కోరాను. దాని మీద యాంటీ కరప్షన్ బ్యూరో, అదేవిధంగా మన మిగతా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. 200 పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు. చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు 31 తారీఖు నాడు. నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే, అదేవిధంగా గవర్నమెంట్ని ఏం కోరుతా ఉన్నానంటే, జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి, నేను ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడికి తప్పించుకునేది లేదు, తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారని అడిగాను. ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను. వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలని. నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. అసలు కేటీఆర్ సార్ అనే కాదల్లా, దేశంలో ఏ మనిషి అయినా గాని లాయర్లతోని కలిసి విచారణకు పోవచ్చు. ఇది మన రాజ్యాంగంలో కూడా ఉన్నది. కానీ మా దగ్గర గట్లుండది, మా సీఎం సార్ చెప్పినట్టే ఉంటది అని పోలీసోళ్ళు చేసుడు గీదేం తరిక, ఇదేమి కానూను. ఈడ ఇంకోటి చెప్పాలే, అప్పట్లా ఈడీ విచారణకు రాహుల్ గాంధీ సార్ ఒక్కడే పోయిండా? మరి పార్టీ కార్యకర్తలతోని మంది మార్బలంతోని ఊరేగుకుంటూ పోయిండు. అప్పుడు ఎవ్వరు కూడా ఆపలే ఆ మహానుభావుని. అంటే రాహుల్ గాంధీ అయితేనో గట్ల, మన రామన్న అయితేనేమో గిట్లనా? రామన్న కోసమే మన రేవంత్ సారు సపరేట్ రాజ్యాంగం రాసిండా ఎట్లా? ఇగో గిట్లనే కోపానికి అత్తాన్రుల్లో. అసలు ఫార్ములా కేసు అన్నదే కండ్ల మంటతనంతోని పుట్టిన కేసు అని ప్రతి ఒక్కరికి అర్థమైతేనే ఉన్నది. రామన్న కూడా ఇదివరకే ఎన్నో మాటలు చెప్పిండు. అరే, సాటుగా మాట్లాడుకునుడు ఎందుకు, అసెంబ్లీలనే దీని మీద చర్చ పెడదాం, జనం ముంగట్నే పెడదాం, అబద్ధమేందో నిజమేందో లోకమంతా తెలిసిపోతుంది కదా, ఈ ముసుగుల గుద్దులాటెందుకు అని 1కి 10 మాటలు చెప్పిండు. అయినా సర్కారు పట్టించుకోలే, కేసులు గీసులు పెట్టింది. తప్పుడు కేసులు అలా ఇరికిచ్చి కోడిగుడ్డు మీద ఈకలు వీకే పని ముంగట పెట్టుకున్నది. కానీ నిజంగా షెయి పార్టీ ఎన్ని ప్లాన్లు వేసినా మన రామన్న మాత్రం జిమ్మెదారి మనిషి లెక్కనే ఉన్నాడు. ఏసీబీ ఆఫీసర్లు పిలిచినప్పుడు పోయిండు, వాళ్ళ ముంగటనే కాగితంలో జవాబు కూడా రాసిచ్చిండు. ఇక ఇంకేమున్నది, రామన్న అంటే వడనోళ్లకు, అటు పచ్చ మీడియా వాళ్ళకు నోట్ల పచ్చెలెక్కాయ పడ్డట్టు అయింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అనుకున్నారు కావచ్చు. ఏదో ఒకటి చెయ్యాలి అని బాగా తనలాడినట్టున్నది. ఇక ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అని కొత్త నాటకం షాలైంది. దీన్నే మందిని మత్పరిచే రాజకీయం అని అంటారు. ఇగో గిట్లనే అంటాన్రోల్లో జనాలు.